ఈరోజు మన క్రియాశీల సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు వారికి చెక్కులు ఇచ్చే ఒక కొత్త సిస్టమ్ ప్రవేశపెట్టింది జనసేన పార్టీ. దానికి ఇచ్చేసినటువంటి మా మిత్రులు గౌరవనీయులు మంత్రివర్యులు పీసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, ఈ సమావేశం ఇచ్చేసిన ధర్మరాజు గారికి, బాలరాజు గారికి, ఉదయపాడు గారికి, రామకృష్ణ గారికి, బాబీ గారికి, వేదిక పెద్దలందరికీ, ఇక్కడ వేరే మహిళలకి అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు ఏ సభ్యుడికి ఏం జరగకూడదు అనేది ముందు అనుకుంటాం. కానీ దురదృష్టంగా జరిగినప్పుడు పార్టీ నుంచి ఏం చేయలేము అనే దానికంటే కూడా మనకు వచ్చే సంకేతాలన్నీ కూడా వాళ్ళకే జరగాలని మంచి ఆలోచన చేసిన పార్టీ జనసేన పార్టీ. ఇవాళ మనల్ని ఫాలో అయ్యే పరిస్థితి ఉన్న పార్టీ ట్రెండ్ సెట్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ట్రెండ్ ఫాలో అయ్యే వ్యక్తి, ట్రెండ్ ఫాలో అయ్యే పార్టీ మనది కాదు. దానికి చెప్పుకోవడానికి ఇవాళ జనసేన పార్టీలో ఉన్నామంటే మీ కార్యకర్తకి ఏదైనా జరిగితే టీఆర్ఎస్ సభ్యుడు అయ్యింటే వాళ్ళకి 5 లక్షల రూపాయలని మా కుటుంబానికి భరోసాగా ఏమి తెలియదు. భర్త చనిపోయో కొడుకు పోయిన పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరు పోషించారని పైకి వస్తున్న సమయంలో జనసేన పార్టీ మేము ఉన్నామని చెప్పి ఇవాళ 5 లక్షల రూపాయల కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం చేయబడేది మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ. ఇవాళ సొంత డబ్బుని మన నాయకుడు తప్ప ఇంకొక నాయకుడు ఎవరో భారతీయ చరిత్రలో ఖర్చు పెట్టాలని చెప్పడానికి కూడా మన దగ్గర ఈ రైతులకి ఇచ్చే డబ్బుల్లో కానీ లేదా ఈ కార్యకర్తలకి ఇచ్చే డబ్బుల్లో కానీ మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతో మంది మంత్రులు చేశారు, ఎవరో కూడా ఆయన మా సంపాదనకు ఖర్చు పెట్టేందుకు పాపనుకోలేదు. కానీ ఇవాళ దాదాపు 32 కోట్ల రూపాయలని సొంత డబ్బుని మరి ఆయన సందర్భం మన దేశ రైతులకి, అదేవిధంగా కార్యకర్తలు కూడా భరోసా ఉండాలి, జనసైనికుడు భరోసా ఉండాలి. మనం ఇప్పుడప్పుడే చాలా మంది నిస్సాయిగా ఉన్నారు. ఏంటి ఇంకా మా పదవులు రాలేదు, మేము పార్టీలో ఉన్నాం, ఎప్పుడు జెండా మొత్తం అని. కానీ మాకు 63 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అయ్యలేదు. మీరు కొంచెం ఓపికగా ఆలోచించండి. ఎందుకంటే ఇవాళ మన ఉమ్మడి పార్టీ మనం ఒక ఎన్డీఏలో ఉన్నాం. 3 పార్టీని జత కలుపుకునే ఒక అవసరం ఉంది. ఇంకో 10 సంవత్సరాలు కలిసి ఉండే ఒక అవసరం ఉంది. మీరు అనుకోని ఈజీగా నడపడం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా కష్టం. మరి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి కొంచెం సమయం ఉంది మీ అందరి కోసం ఆలోచన చేసి ఏదో రకంగా అన్ని చోట్ల కూడా మన కార్యకర్తలకు అకామిడేట్ చేయాలని ఆలోచిస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇంకెప్పుడు మమ్మల్ని గుర్తించలేదు, మేము ఎప్పుడు నా దగ్గర చాలా మంది నాతో పాటు పనిచేసిన చాలా మందికి పదవులు రావడం నాకైనా సీనియర్స్ కూడా రాలేదు. ఇప్పుడు ఉదయవాణి గారు చెప్పారు 2 సార్లు ఎమ్మెల్యే మన సీనియర్ ఆయన జూనియర్ జనసేన అంటే నాకు అనిపించింది ఇలా ఉండాలి పార్టీని ఎవరైనా ఈరోజు చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. నిండు సభలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఇంకొక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పిన విషయాన్ని మానేసి ఇవాళ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులకు హెచ్చరిక జారీ చేసుకోవడం నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు ఏదైనా ట్రోల్ చేసుకుంటే మా నాయకులు చెప్పిన మాట ట్రోల్ చేయండి. ఈ ఉమ్మడి నాయకత్వానికి ఎన్డీఏకి మంచి భరోసా ఉంటుందనే విషయాన్ని మాత్రమే తెలియజేస్తా ఉన్నారు. మీరు ఏమని అనుకోండి, మాకు అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించే స్థాయి నాకు తెలిసినందుకు ఎవరు లేదు, అలా హెచ్చరించామని చూసిన పరిస్థితి కూడా నాకేం లేదు. ఎందుకంటే ఇది ఉమ్మడిలో ఉన్నాం కాబట్టి మూసులు కూర్చున్నాం. లేని పరిస్థితులు అయితే మేము చాలా మాట్లాడుకుంటున్నాం. కానీ ఇవాళ ఆలోచించండి, కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అవన్నీ చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీరు ఎమ్మెల్యేలు కదా, మీరు ఎవరు మాట్లాడండి, మీరు ఎంత భయపడతారండి. మేము భయపడేది కాదు, ఇది ప్రజల కోసం కలిసిన ఎన్డీఏ. మా కోసం కలగలేదు, మా అధికారుల కోసం కలగలేదు, ప్రజల కోసమే అని ఎన్ని సాక్రిఫైస్ చేస్తారో మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు పడ్డారో తెలుసు. ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా మాట్లాడించుకుని మరి 10 సంవత్సరాలు మన కోసం మన రాష్ట్రం కోసం వ్యక్తిని వాళ్ళు ఎవరైతే పరిస్థితి దయచేసి అలాంటి